12వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతము నుండి వచ్చింది. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను జీవించే కాలంలో సొలొమోనుకున్న వైభవము, సొలొమోనుకున్న ధనము, సొలొమోనుకున్న ఆ జ్ఞానం చూడడానికట ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా ఆయన చూడడానికి, ఆయన మాటలు వినడానికి వచ్చేవాళ్ళట. అంత గొప్ప వైభవము, అంత గొప్ప జ్ఞానము, అంత గొప్ప ధనం ఆయన దగ్గర ఉండేది. అయితే కొన్ని సందర్భాల్లో అనేకులు వచ్చేవాళ్ళు. ఈ సందర్భంలో దక్షిణ దేశపు రాణి షీబాదే, ఆ రాణి ఆమెట సొలొమోను దగ్గరికి వచ్చింది. అయితే ఇవన్నీ ఇంత గొప్పగా సొలొమోను గురించి మనం చెప్పుకుంటుంటే యేసు ప్రభువారు ఒక్క మాటతో అది కొట్టిపడేశాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సొలొమోను కంటే గొప్పవాడు, ఆయన యోనా కంటే గొప్పవాడు, ఆయన ప్రవక్త కంటే గొప్పవాడు, ఆయన అహరోను కంటే గొప్పవాడు. ఆయనకు మించిన వారు లేరు. ఎందుకంటే ఆయన చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్యకారములు, ఆయన గొప్పతనం ఇవన్నీ మనం పాటలో పాడాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గొప్పవాడని మనం ఉదయకాలంలో తలపోయాలి. యేసు ప్రభు వారిని తప్ప మరి ఏ వ్యక్తిని కూడా మనం మరి ఆరాధించకూడదు. కాబట్టి యేసు ప్రభు వారి ఆయనకు మించిన గొప్పవారు మరొకరు లేరు. కాబట్టి ఇప్పుడు ఏ విషయాల్లో ఈ యొక్క మరి సొలొమోను జ్ఞానములో గొప్పవాడు అన్న విషయాలు నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా సొలొమోను దేంట్లో గొప్పవాడు? జ్ఞానములో గొప్పవాడు. సొలొమోనుకున్న జ్ఞానం మరెవరికి కూడా లేదు. మొదటి రాజుల గ్రంథం 24వ అధ్యాయం 29-30 వచనాలు. మొదటి సమూయేలు 4వ అధ్యాయం 29-30 వచనాలు దొరికింది. ఆయన జ్ఞానం ఎంతో గొప్పది చూడండి. లేదా దొరకలేదా? దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేకమును గల మనస్సును సొలొమోనుకు దయచేసెను గనక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటేను అధికమై ఉండేను. సొలొమోను జ్ఞానం ఎంత గొప్పదట. కాబట్టి సొలొమోను జ్ఞానము, మరి దేవుడు అటువంటి జ్ఞానం, మరి జ్ఞానము బుద్ధి వర్ణింప శక్యము కానీ వివేచన దేవుడు సొలొమోనుకు ఇచ్చాడు. కాబట్టి సొలొమోను జ్ఞానం అట తూర్పు దేశస్థుల జ్ఞానం. తూర్పు దేశస్థులకు జ్ఞానం ఉంటుంది. మీరు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మరి తూర్పు దేశం నుంచి 3 జ్ఞానులు వచ్చారని బైబిల్ చెప్తున్నాం. అంటే తూర్పు దేశస్థులకు ఎంతో జ్ఞానం ఉంటుంది. వారందరికంటే కూడా సొలొమోనుకు మిక్కిలి జ్ఞానం ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు, సొలొమోను జ్ఞానవంతుడే, కానీ సొలొమోను కంటే ఎక్కువైన జ్ఞానం కలిగిన వాడని నేను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇప్పుడు సొలొమోను జ్ఞానం గొప్పదా, యేసు ప్రభు వారి జ్ఞానం గొప్పదా అంటే యేసు ప్రభు వారి జ్ఞానం ఎంతో గొప్పది. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. కాబట్టి సమస్తమైన జ్ఞానానికి మన ప్రభు యేసుక్రీస్తు వారు సర్వజ్ఞాని. యేసు ప్రభు ద్వారా జ్ఞానం పొందిన వాడైతే యేసు ప్రభు వారి జ్ఞాని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత జ్ఞానవంతుడు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వంతర్యామి. జ్ఞానములో సొలొమోను కంటే మించినవాడు. కాబట్టి యేసు ప్రభు అంటాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ విషయంలో సొలొమోను కంటే యేసు ప్రభు వారు గొప్పవాడంటే, సొలొమోను జ్ఞాని అయితే యేసు ప్రభు వారు మహాజ్ఞాని. ఒక సందర్భంలో సొలొమోను ఆయన రాజ్య సింహాసనం కూర్చున్నప్పుడు మరి ఒక ఆడపిల్ల కోసం, ఒక శిశువు కోసం 2 స్త్రీలు కొట్లాడుకున్నారు. నా బిడ్డే అంటే నా బిడ్డే. ఈ కథ అంతా మీకు తెలుసు. అయితే మరి అక్కడ సొలొమోను సరి అయిన న్యాయం తీర్చాడు. సొలొమోను న్యాయం తీర్చేవాడే, కానీ యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే జీవితం ఇచ్చేవాడు. ఆయన దగ్గరికి రోగులు వచ్చేవాడు, పరిశుద్ధులుగా చేసేవాడు, రోగాలు బాగు చేసేవాడు. కాబట్టి మరి సొలొమోను తీర్పు తీర్చేవాడు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనుషులను, పాపులను, రోగులను బాగు చేసిన వాడు.
కాబట్టి మొట్టమొదటిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు జ్ఞానంలో సొలొమోను కంటే గొప్పవాడు, గ్రేటర్ ఇన్ విజ్డమ్. అది మీరు మొట్టమొదటి సంగతి. దాన్ని బట్టి మీరు ఇట్లా ఆరాధన చేయాలి. ప్రభువా, నీవు జ్ఞానంలో నీవు గొప్పవాడవు. నీకున్న జ్ఞానాన్ని బట్టి, అంటే మనం ఏమి సొలొమోను తక్కువ చేయట్లేదు, కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభు వారిని గొప్ప చేస్తాం అంతే. అది ఆరాధన. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానములో గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు. అది మొదటి సంగతి. ఇక రెండవది, మరి యేసు ప్రభు వారు సొలొమోను కంటే దేనిలో గొప్పవాడు? డబ్బులో, గ్రేటర్ ఇన్ వెల్త్, ధనములో, సంపదలో సొలొమోను కంటే గొప్పవాడు. మీకు తెలుసా సొలొమోనుకి ఎంత సంపద ఉందో? మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. సొలొమోనుకు ఎంత బంగారం ఉంది, ఎంత వైభవం ఉంది, ఎంత ఆస్తి ఉంది. కాబట్టి జ్ఞానమే కాదు, సొలొమోనుకి ఏముందట? ధనము కూడా. మొదటి రాజులు 10:23. ఈ ప్రకారం రాజు అయిన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను అందరిలో అధికుడైన వాడు. సొలొమోను మించిన ధనం ఇంకెవరి దగ్గర లేదు. సొలొమోను దగ్గర ఉన్న ధనము, సొలొమోను దగ్గర ఉన్న బంగారము, సొలొమోను సింహాసనము ఎంత గొప్పదో, ఎంత వైభవమో. ఇంత వైభవాన్ని యేసు ప్రభువు వారు ఒక్క మాటలో కొట్టి పడేశాడు. దేవుడు సొలొమోనుకి ఎంత వైభవం ఇచ్చిండో మీకు తెలుసా? అంత గొప్ప వైభవము, అంత గొప్ప మహిమ, అంత గొప్ప జ్ఞానము. అయితే యేసు ప్రభువు వారు మరి ఎంతో, ఒక మాట ప్రభువు చెప్పాడు. సొలొమోను వైభవాన్ని దేంతో పోల్చాడు యేసు ప్రభువు వారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం. మీకు బాగా తెలిసిన మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దొరికింది ఆ మాట అమ్మా? సొలొమోను వైభవం ఎన్నో వచనం అది? దొరికిందా తమ్ముడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 6:29. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన ఒక అడవి గడ్డిని, అడవి పూలను దేంతో పోలుస్తున్నాడు యేసుప్రభు వారు? ఆ సొలొమోను వైభవం ఎంత గొప్పదో, అడవి గడ్డి కంటే కూడా, పుష్పాల కంటే కూడా ఎంతో గొప్ప వైభవం ఉంది. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జ్ఞానంలో సొలొమోను కంటే గొప్పవాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి మనం ఆరాధించాలి. రెండవది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సొలొమోనుకు ఎంత వైభవం ఉందో, ఎంత ధనం ఉందో మనం చూసాం కదా. ఆయనకున్న ధనం, ఆయనకు. మరి యేసు ప్రభు వారికి ఎంత ధనం ఉంది చెప్పండి? కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం. కీర్తనల గ్రంథం 24:1. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసములు యెహోవాయే. భూమి ఆయనదే, దాని సంపూర్ణత ఆయనదే, ఆకాశం ఆయనదే, సృష్టి ఆయనదే. ఇంకా ఆయన అంటాడు, 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. ఒక 1000 గొర్రెలు ఉన్నవాడు చాలా ధనవంతుడు. ఒక 100 ఎకరాల పొలం ఉన్న భూస్వామి ఎంతో గొప్ప. కానీ మరి ఈ భూమి అంతా దేవునిది, ఈ సృష్టి అంతా ఆయనదే, ఈ 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవి. ఆయనకు మించిన ధనవంతుడు ఎవరు? ఆయనకు మించిన శ్రీమంతుడు ఎవరు? ఆయన ధనవంతుడు, ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు. సొలొమోనుకున్న ధనమే ఇంత గొప్పదైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత ధనవంతుడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మీరు ఆరాధించాలి. ప్రభువా, నువ్వు జ్ఞానములో సొలొమోను కంటే మించిన జ్ఞానం కలవ, నీ జ్ఞానమునకు సాటి లేదు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గలవాడవు. అంత మాత్రమే కాదు ప్రభువా, నీవు ధనవంతుడవు. సిరి సంపదలతో తలదొగే సొలొమోను కంటే కూడా మరి భూమి దాని సర్వ సంపదలు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, మహిమలో కూడా సొలొమోను కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు. సొలొమోనుకున్న మహిమ గురించి మీరు చూడండి. మొదటి రాజులు 10వ అధ్యాయం 4-7 వచనాలు. సొలొమోనుకున్న మహిమను చూడటానికి, మహిమ అంటే వైభవం, ఆయనకున్న వైభవాన్ని, ఆయనకున్న మహిమను చూడటానికి, ఆయనకున్న జ్ఞానాన్ని చూడటానికి దక్షిణ దేశపు రాణి, శేబ దేశపు రాణి వచ్చి ఆయన మహిమను, ఆయన వైభవాన్ని పొగుడుతుంది. చదవండి. శేబ దేశపు రాణి సొలొమోను కలిగిన కీర్తిని కూర్చి విని
ఆయన గొప్ప పరివారంతో ఉమ్, ఉమ్, చూసారా ఎంత బంగారాన్ని ఆ రోజుల్లో రాజుల దగ్గరికి పోవాలంటే ఊరికే పోకూడదు, బంగారాన్ని తీసుకొని పోవాలి. ఎంత బంగారాన్ని తీసుకొని పోయిందో, ఆయన దగ్గరే పోలంత బంగారం ఉంది. కానీ అంత అటువంటి మహిమ, అటువంటి వైభవం ఉంది. కాబట్టి ఇటువంటి కీర్తి కలిగిన వాడు సొలొమోను. కానీ యేసు ప్రభు వారు సొలొమోను కంటే మహిమలో కూడా గొప్పవాడు. యేసు ప్రభు వారికి మహిమ ఎలాంటిదో మీకు తెలుసు కదా. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఆయన ముఖము ఆ, ఆయన వస్త్రములు తెల్లని వెలుగు వలె తెల్లని దగదగ మెరిశాయి. ఆయన ముఖరూపం మారింది. ఆయన ముఖాన్ని చూడలేక పేతురు, యాకోబు, యోహాను ఏమయ్యారు? కింద పడిపోయారు. ఆయన ప్రకాశమైన మానవమైన దేవుడు. ఆయన రావికోటి దేవుడు. ఆయన కోటి సూర్యుల కంటే ప్రభావం కలిగిన దేవుడు. ఉదయకాలంలో దీన్ని బట్టి కూడా వాక్యానుసారంగా ఆరాధించాడు. ఏమని మన ప్రభువుని ఆరాధించాలి? ప్రభా, నీ జ్ఞానం ఎంతో గొప్పది, నీవు జ్ఞానవంతుడవు, నీకున్న జ్ఞానాన్ని బట్టి సొలొమోను జ్ఞానము కంటే నీవు గొప్పవాడవు. అది మొదటిది, గ్రేటర్ ఇన్ విజ్డమ్. రెండవది, సొలొమోను కంటే ఏంటిది? ధనవంతుడు, సంపదలు కలిగిన వాడు, గ్రేటర్ ఇన్ వెల్త్. మరి సొలొమోను కంటే కూడా ఆస్తి, ఐశ్వర్యం, భూమి అన్నీ కూడా ఆయనవే. కాబట్టి అందును బట్టి ప్రభా, నీవే సర్వసంపదలు కలిగినవాడు, నీకంటే మహిమైశ్వర్యం మరొకడు లేడు. నీవు శ్రీమంతుడవు, నీవు ధనవంతుడవు. అందును బట్టి నీవు ధనవంతుడు బైబిల్లో ఉంది, ఆయన ధనవంతుడు, మనం దరిద్రుల్లో ఉంది. అంతే కదా. ఆ ధనవంతుడైన వాడు మన కొరకు మన నిమిత్తము దరిద్రుడయ్యాడు. ఆయన ధనాన్ని మనకిచ్చాడు, మన దరిద్రతను ఆయన తీసుకున్నాడు. ఎటువంటి ధనవంతుడు? ప్రభా, నీవు ధనవంతుడవు. మొట్టమొదటిగా నీవు మహిమలో సొలొమోను కంటే కూడా వైభవంలో, మహిమలో, కీర్తిలో సొలొమోను ఎంతో మహిమ గలవాడు. కానీ నీకున్న కీర్తి ప్రభా ఎంతో మహిమ. ఆ యొక్క రూపాంతర కొండ మీద నీ యొక్క మహిమను కనబరిచావు. మరి పేతురు, యాకోబులు, యోహానులు నీ మహిమను చూడలేక వారు పడిపోయారు. ప్రభా, నీ మహిమను బట్టి, నీ గ్లోరీని బట్టి, గ్రేటర్ ఇన్ గ్లోరీ. అది మూడవ సంగతి. అంత మాత్రమే కాదు, రాజ్యంలో కూడా సొలొమోను ఎటువంటి రాజ్యం చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం. సొలొమోను రాజ్యం ఎంత గొప్పది, ఎటువంటి రాజ్యం అది. 4:21. నది యూఫ్రటీస్ మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు అంతటి మీదను కాబట్టి సొలొమోనుకు అంత గొప్ప విస్తారమైన రాజ్యం ఉంది. మరి 12 గోత్రాలను కూడా, ఇశ్రాయేల్ అంతటి మీద. మరి ఇప్పుడు ఈయన రాజు సొలొమోను ఎవరి మీద రాజు చెప్పండి? ఎవరి మీద రాజు? కేవలం ఇశ్రాయేళ్ళకే రాజు కదా. కానీ రాజ్యంలో కూడా యేసు ప్రభువు వారు సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను కేవలం, వింటున్నారా? సొలొమోను కేవలం ఇశ్రాయేలుకే రాజు, కానీ ఆయన రాజ్యం ఇశ్రాయేలు వరకే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి రాజ్యం ఎలాంటిది చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 32, 33. యేసు ప్రభు వారి రాజ్యం ఎంతవరకు ఉంటుంది? ఆయన రాజ్యము తరతరములుండును. దొరికిందా మాట? లూకా సువార్త 1, 32, 33. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనపడెను. ప్రభువైన దేవుడు చూసారా. కాబట్టి కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే సొలొమోను రాజు అయితే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వానికి రాజు, అన్ని దేశాలకు, అన్ని జాతులకు రాజు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప రాజు, ఆయన రాజ్యం ఎలాంటిదో మనం చూడవచ్చు. ప్రకటన 11:15. 11:15 కాదు, 11:15 కాదు, నేను చెప్తాను. ఆయన రాజ్యం 5వ అధ్యాయం 10వ వచనం. ఆ పెద్దలు యోగ్యుడు నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోనూ
ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ కొన్ని ఆ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విశ్వమంతటికి రాజు. అన్ని దేశాలకు బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి సొలొమోను కేవలం ఇశ్రాయేలుకు మాత్రమే రాజు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. గ్రేటర్ ఇన్ కింగ్డమ్. సొలొమోను కంటే రాజ్యంలో కూడా గొప్పవాడు. సొలొమోను సింహాసనం కొంతవరకే ఉంది, కొంతకాలమే సొలొమోను సింహాసనం సొలొమోను బ్రతికేంత వరకే ఉంది. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సింహాసనం బైబిల్ ఏం చెప్తుంది? దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. సొలొమోను సింహాసనం నిలిచిందా? లేదు. సొలొమోను రాజ్యం ఉందా? లేదు. కానీ మన దేవుని రాజ్యం నిత్యము నిలుస్తుంది. దేవుని సింహాసనము నిరంతరము నిలిచే సింహాసనం. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ విషయంలో సొలొమోను కంటే గొప్పవాడంటే రాజ్యములో గొప్పవాడు, సింహాసనంలో గొప్పవాడు. మరి సొలొమోను రాజు అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అది ఇక నాలుగవది. ఐదవది ఏ విషయంలో సొలొమోను కంటే గొప్పవాడంటే సొలొమోను జీవించినంత కాలం ఆ దేశంలో నెమ్మది ఉందట. చూడండి ఆ మాటలు, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 24, 25 వచనాలు. మొదటి రాజులు 4, 24, 25. యూఫ్రటీస్ చదువు చదువు. అతని కాలమున నలుదిక్కుల నెమ్మది కలిగి ఉండను. కాబట్టి సమాధానం ఉంది, నెమ్మది ఉంది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 14:27లో ఉంది, అక్కడ రాయబడిన అంటే సొలొమోను కాలంలో ఎంతో నెమ్మది ఉంది. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు. మరి ప్రపంచవ్యాప్తంగా ఆ రాజ్యం చుట్టూ కూడా ఎంతో నెమ్మది, సమాధానం ఉంది. ఎక్కడ గొడవలు లేవు, అల్లరి లేదు, కలహాలు లేవు, యుద్ధాలు లేవు. అంత నెమ్మదిగా ఉన్నాడు. కానీ యేసు ప్రభు వారు ఇచ్చే సమాధానం ఎలాంటిది? లోకం ఇచ్చినట్లుగా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు. యేసు ప్రభు వారు ఇచ్చే సమాధానం ఎంత గొప్పది! అది సొలొమోను సమాధానం బాహ్య సంబంధమైంది, అవుట్వర్డ్ది. కానీ యేసు ప్రభు ఇచ్చే సమాధానం మన హృదయంలో సమాధానం ఇస్తాడు, మన కుటుంబంలో సమాధానం, మన దేశంలో సమాధానం. కాబట్టి గ్రేటర్ ఇన్ పీస్. సొలొమోను మరి ఆయన దేశంలో శాంతిని ఇచ్చాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హృదయాల్లో సమాధానం ఇస్తారు. మీకు సమాధానం లేకపోతే, నెమ్మది లేకపోతే, బైబిల్లో ఆ మాట ఉంది కదా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. యేసు ప్రభు వారు విశ్రాంతిని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. అర్థమైందండి? ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకుంటారా? ఇన్ని జ్ఞాపకం పెట్టుకోకుండా కొన్నైనా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన సమాధానంలో సొలొమోను కంటే గొప్పవాడు. అంత మాత్రమే సొలొమోనట ఆ యొక్క మరి ఆ మాటలు చూడండి, మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం. ఎన్ని బలి అర్పణలు అర్పించాడు! ఆ యొక్క డెడికేషన్ రోజున ఎన్ని అర్పించాడు? మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ఉన్నత స్థలమై ఉండెను కనుక బలులను అర్పించుటకై పోయి బలిపీఠం మీద 1000 దహన బలులు అర్పించాడు. సొలొమోను గ్రేటర్ ఇన్ సాక్రిఫైస్. మరి ఎన్నో బలులు అర్పించాడు. కానీ యేసుప్రభు వారు ఏమర్పించాడు? యేసుప్రభు తన ప్రాణమే అర్పించాడు. కాబట్టి యేసుప్రభు వారు మరి 9వ అధ్యాయం 26వ వచనంలో యేసుప్రభు ఒక్కసారే మనందరి కొరకై పాప పరిహార్థ బలిగా కలవరి శిలువలో అప్పగించబడ్డాడు. నీ కొరకై, నా కొరకై బలిగా, సాక్రిఫైస్గా, అర్పణగా ఆయన అర్పించబడ్డాడు. అందును బట్టి యేసు ప్రభు వారు బలి అర్పణ వల్ల నా పాపాలు క్షమించబడ్డాయి. కాబట్టి మరి గ్రేటర్ ఇన్ సాక్రిఫైస్, అర్పణలో, బలిలో కూడా సొలొమోను కంటే యేసు ప్రభు వారు గొప్ప బలిని ఇచ్చాడు, గొప్ప అర్పణను తెచ్చాడు. సొలొమోను 1000 దహన బలులు మాత్రమే చేశాడు. కానీ యేసు ప్రభు వారు తను తానే అపరాధ పరిహార్థ బలిగా దేవునికి అప్పచెప్పుకున్నాడు. చివరికి ఇంకొకటి చెప్పి ముగిస్తాను. గ్రేటర్ ఇన్ సాల్వేషన్. సొలొమోను ఏం చేశాడంటే, సొలొమోను ఆశీర్వదించేవాడు. సొలొమోను ఏం చేసేవాడు? ఆశీర్వాదాలు తెచ్చేవాడు.
చూడండి ఆ మాటలు మొదటి రాజులు 8వ అధ్యాయం 54వ వచనం. మొదటి రాజులు 8వ అధ్యాయం 54. సొలొమోను ఇలాగూ ప్రార్థించినయో విన్నపము చేయుటయో. సరే, ఇక్కడ సొలొమోను ఏం చేస్తాడు? సొలొమోను ప్రార్థన చేస్తాడు. రెండవది సొలొమోను ఏం చేస్తాడు? సొలొమోను ఆశీర్వదిస్తాడు. కానీ సొలొమోను దగ్గరికి శేవదేశపు రాణి వచ్చింది. ఆమె ప్రశ్నలు అడిగింది, జ్ఞానం అడిగింది, వెళ్ళిపోయింది. కానీ యేసుప్రభు వారు ఏం చేశారంటే, మరి ఇప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి శిలువ మీద దొంగ వచ్చాడు, ఏం పొందాడు? రక్షణ పొందాడు. సొలొమోను అయితే కేవలం మరి ఏమిచ్చేవాడంటే ప్రార్థన చేసేవాడు, దీవెనలు ఇచ్చేవాడు, ఆశీర్వాదం ఇచ్చేవాడు మాత్రమే, భూ సంబంధమైన దీవెనలు ఇచ్చేవాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గొప్ప రక్షణ ఇచ్చాడు. మనం అందరం కూడా మనందరికి ఏ రక్షణ ఇచ్చాడు? బైబిల్లో 3 రక్షణలు. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం ఏ రక్షణ ఇచ్చాడు? యేసుప్రభు వారు గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండవది హెబ్రీ పత్రిక 5:10 ఏ రక్షణ ఇచ్చాడు? నిత్య రక్షణ ఇచ్చాడు, ఎటర్నల్ సాల్వేషన్. తర్వాత హెబ్రీ 7:25 ఏ రక్షణ ఇచ్చాడు? సంపూర్ణమైన రక్షణ, పూర్ణమైన రక్షణ. ఆయన రక్షణను సంపూర్ణం చేశాడు. సొలొమోను కేవలం ఆశీర్వాదాలు, ప్రార్థనలు మాత్రమే ఇస్తే ప్రజలను దీవించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, అందరికీ రక్షకుడు. ఆయన పేరే రక్షకుడు. యేసు అంటే అర్థం ఏంటిది? యేసు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు. యేసు అంటే రక్షకుడు. కాబట్టి సొలొమోను కంటే 7 విధాల యేసు ప్రభువారు గొప్పవాడు. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మొట్టమొదటిగా జ్ఞానములో సొలొమోను కంటే గొప్పవాడు. రెండవది సంపదలో, ఆస్తిలో, ధనములో మరి సొలొమోను కంటే గొప్పవాడు. మూడవది మహిమలో, వైభవంలో, కీర్తిలో, ప్రతిష్టలో సొలొమోను కంటే యేసు ప్రభువారు గొప్పవాడు. రాజ్యములో సొలొమోను రాజ్యం ఇశ్రాయేలు వరకే పరిమితం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్ని దేశాల మీద, అన్ని జాతుల మీద ఆయన రాజు, ఆయన ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి సొలొమోను కంటే ప్రభువా నీ రాజ్యం గొప్పది, నీ సింహాసనం గొప్పది, నీ సింహాసనము తరతరములుండునని చెప్పి ఉదయకాలంలో ఆరాధించాలి. ప్రభా సొలొమోను కాలంలో రాజ్యము సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా, యుద్ధాలు లేకుండా వర్ధిల్లింది. అయితే ప్రభా నీవైతే ఆత్మ సంబంధమైన సమాధానం, హృదయాల్లో సమాధానం ఇచ్చే దేవుడు. నీ సమాధానం గొప్పది. నీవే సమాధానకర్తవు, నీవే సమాధానకారకుడవు. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అనే మాట ఉంది. కాబట్టి సమాధానంలో కూడా యేసు ప్రభు వారు సొలొమోను కంటే గొప్పవాడు. అంత మాత్రమే కాదు, బలులు అర్పణలో కంటే కూడా సొలొమోను గొప్పవాడు. 1000 దాన బలులు అర్పించాడు గిబియోనులో. యేసు ప్రభు వారైతే తను తానే మరి పాప పరిహార్థ బలిగా మన కొరకై ఆయన అప్పగించుకున్నాడు. మరి అర్పణలో కూడా సొలొమోను కంటే యేసు ప్రభు వారు గొప్పవాడు. అంత మాత్రమే కాదు, రక్షణలో సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను రక్షణ ఇవ్వలేదు. సొలొమోను కేవలం భూ సంబంధమైన వాటిని ఇచ్చాడు. సొలొమోను దీవెనలు ఇచ్చేవాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మను రక్షించాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు, నిత్య రక్షణ ఇచ్చాడు, పూర్ణరక్షణ ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిలో 7 అంతలుగా సొలొమోనుకు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఏడింటిని బట్టి ప్రభువా నీ జ్ఞానము, నీ సంపద, నీ యొక్క రాజ్యము, ప్రభా నీ సమాధానం, నీ అర్పణ, ప్రభా నీ రక్షణ ఎంత గొప్పది అని ఉదయకాలంలో మన ప్రభువును మనం గొప్ప చేద్దాం. అన్ని విషయాల్లో అందరికంటే గొప్పవాడు యేసు ప్రభువారు. దేవుడి వాక్యమును దీవించుగాక. మనం అందరం లేచి ఒక పాట పాడుచుండగా అందరూ లేచి పాడబాడు. పిల్లలు సండే స్కూల్, పిల్లలు సండే స్కూల్. మూడు 354 పల్లవి ఉచరణం. 354 చిన్నది ఆప్షన్.